సమరం ఛానల్స్కు స్వాగతం. ఈరోజు మన ఛానల్లో మానసిక ఆరోగ్యం గురించి మాట్లాడడానికని ప్రముఖ సైకాలజిస్ట్ డాక్టర్ రమాదేవి గారు ఇచ్చేశారు. ఆమెతో కొన్ని విషయాలు ముచ్చటిద్దాం. నమస్తే మేడం. మేడం, ఈరోజు మనం స్ట్రెస్ గురించి మాట్లాడుకుందాం. ఖచ్చితంగా. ముందుగా స్ట్రెస్ అంటే ఏంటో చెప్పండి మేడం. స్ట్రెస్ అనేది ఒక బాడీ రెస్పాన్స్ అండి. ఒక సిచ్యువేషన్కి కానీ, ఒక పరిస్థితికి కానీ, ఒక సంఘటనకి కానీ మన బాడీలో జరిగే ఒక ప్రక్రియ. అంటే ఇప్పుడు ఏమవుతుందంటే ఒక సిచ్యువేషన్, అనుకోని సిచ్యువేషన్, డిఫికల్ట్ సంఘటన ఏదైనా ఎదురుపడ్డాం, అనుకోకుండా ఏదైనా తటస్థించింది అనుకోండి, మనకి జరిగే మానసికపరమైన టెన్షన్ లేదా దాని గురించి కలిగే వర్రీని మనం స్ట్రెస్ కింద భావిస్తాము. సో స్ట్రెస్ అనేది ఒక రకంగా అవసరము, ఒక్కొక్కసారి అది ఇబ్బందికరంగానూ ఉంటుంది. ఎప్పుడు అవసరం అంటే ఇప్పుడు పరీక్షల కోసం చదువుతున్నాము, ఒక రన్నింగ్ రేస్లో పార్టిసిపేట్ చేస్తున్నాము, లేదా ఒక ప్రోగ్రామ్ చేయాలి, ఆ ప్రోగ్రామ్ కోసం మనం తీసుకునే ఒత్తిడి కూడా అదంతా మంచిదే. ఎందుకంటే అది అయిపోయిన తర్వాత మనకు ఆ స్ట్రెస్ అనేది ఉండదు. సో నెక్స్ట్ ఏం చేద్దాము అని అనిపిస్తుంది. అంటే దాన్ని యూస్ట్రెస్ అంటాము. ఆ యూస్ట్రెస్ మనకి మోటివేషన్ ఇస్తుంది. ఒక టాస్క్ అయిపోయాక ఇంకో టాస్క్ చేయడానికి, ఇంకో టాస్క్ అయిపోయాక ఇంకొకటి చేయడానికి మనకి మోటివేషన్ అనేది ఇస్తుంది. ఇంకొకటి డిస్ట్రెస్. ఈ డిస్ట్రెస్ అంటే ఏంటి అంటే మనకి కాన్స్టెంట్ వర్రీ, ఎప్పుడేం జరుగుతుందో అనే భయం కలిగించేలాగా ఉంటుంది అనమాట స్ట్రెస్. అంటే ఇప్పుడు దీంట్లో 3 స్టేజెస్ ఉంటాయి. ఒకటి అలారం స్టేజ్. అలారం స్టేజ్ అంటే ఒక జస్ట్ టెంపరీగా ఉంటుంది. అది ఓకే ఏదైనా అయింది అంటే వెంటనే మనకి, అంటే సపోజ్ రోడ్ మీద ఇప్పుడు మీకు ఏదైనా ప్రోగ్రామ్ చెప్తున్నారు, సడన్గా ఇది కాదు ఇంకొకటి అని చెప్పగానే మీకు స్ట్రెస్ అనిపిస్తుంది. కానీ అది కాసేపు వరకే ఉంటుంది. సో లాంగ్ టర్మ్గా ఉండదు, వెరీ షార్ట్ టర్మ్గా ఉండే స్ట్రెస్ అలారం స్టేజ్. అంటే ప్రోగ్రామ్ చేసేసుకుంటే మనం ఇంకా ఫ్రీ అయిపోతాం కాబట్టి అప్పుడుతో అయిపోతుంది. సో అంటే ఏంటి, అది షార్ట్ టర్మ్గా ఉంటుంది అనమాట. సో అది మన బాడీకి ఒక రెస్పాన్స్ ఇస్తుంది. ఓకే, ఒక ఒత్తిడి ఉంటుంది, రెడీగా ఉండండి అనే ఒక అలారం లాంటిది ఇస్తుంది అనమాట. సెకండ్ది రెసిస్టెన్స్ స్టేజ్. అంటే ఇది కొంచెం పీరియడ్ ఆఫ్ టైం ఉంటుంది, కొంత పీరియడ్ ఆఫ్ టైం అనేది ఉంటుంది. ఈ టైంలో మన బాడీ ఆ రెసిస్టెన్స్ని ఎలా కోప్ చేసుకోవాలి, అంటే ఆ స్ట్రెస్ని నుంచి ఎలా బయటపడాలి అనేది ఆలోచిస్తుంది. అంటే జనరల్గా స్ట్రెస్ రాగానే ఫైట్ ఆర్ ఫ్లైట్ మోడ్లోకి వెళ్ళిపోతుంది బ్రెయిన్. అంటే సిస్టమాటిక్ నర్వస్ సిస్టము, సింపథెటిక్ నర్వస్ సిస్టము యాక్టివేట్ అయిపోతుంది. అది యాక్టివేట్ అయినప్పుడు కార్టిజాల్ లెవెల్స్ కూడా పెరుగుతూ ఉంటాయి. సో హార్మోన్స్, స్ట్రెస్ హార్మోన్స్ పెరుగుతూ ఉంటాయి. కాబట్టి ఈ రెసిస్టెన్స్ స్టేజ్లో ఏమవుతుందంటే హార్మోన్స్ అట్లా పెరుగుతూ ఉంటే మనం దీన్ని ఎలా అవాయిడ్ చేయాలి, లేదా దీన్ని ఎలా తట్టుకోవాలి, దీని నుంచి బయటికి ఎలా రావాలి అనే పాయింట్ మీద మనం ఎక్కువ ఆలోచిస్తూ ఉంటాం. సో దానికోసం అని ప్రయత్నం చేసి మన స్ట్రెస్ని ఓవర్కమ్ చేసే స్టేజ్ని రెసిస్టెన్స్ స్టేజ్ అంటాం. ఇంకొకటి ఎగ్జాస్షన్ స్టేజ్. ఎగ్జాస్షన్ స్టేజ్లో అంటే ఇది లాంగ్ టర్మ్ ప్రొలాంగ్డ్ స్ట్రెస్. దీంట్లో మనకి యాంగ్జైటీ ఉంటుంది, డిప్రెషన్ ఉంటుంది, ఫెటీగ్ ఉంటుంది, డెసిషన్ మేకింగ్లో లోపాలు వస్తాయి, కాన్సన్ట్రేషన్ ఇది అవుతుంది. ఇది దీర్ఘకాలంగా ఉండే స్ట్రెస్ని ఎగ్జాస్షన్ స్టేజ్ అని అంటాము. ఇలా ఎగ్జాస్షన్ స్టేజ్కి వచ్చినప్పుడు మాత్రం మెడికల్ హెల్ప్, ప్రొఫెషనల్ హెల్ప్ మాత్రం ఖచ్చితంగా తీసుకోవాలి. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం భవిత ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.